చికెన్ క్రిస్ప్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, కొత్తిమీర, మైదాపిండి, నిమ్మకాయ, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, మిరియాల పొడి, కారప్పొడి, ఇంకా వెన్న. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా డ్రైగానే ఉంటుంది ఈ డిష్. ఫస్ట్ కొద్దిగా మ్యారినేషన్ చేసుకుందాం. కాస్తంత ఆయిల్, కొద్దిగానే వేసుకోండి ఆయిల్. దీంట్లో కొద్దిగా పెప్పర్, అలాగే కొద్దిగా సాల్ట్. మ్యారినేట్ చేసేలోపు స్టవ్ కూడా వెలిగించుకుందాం. ఓకే, దీన్ని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. డన్. దీన్ని కాసేపు అలా పక్కన ఉంచుకుందాం. ఓకే, కాసేపు మ్యారినేట్ అవ్వాలి. కొద్దిసేపు మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని డస్టింగ్ చేసుకొని కుక్ చేసుకుంటాము. ఇది షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసుకుంటేనే బెటరు. అందుకనే కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోబోతున్నాం. ఓకే, రైట్, ఇవి రెడీ అయిపోయాయి. దీన్ని డస్టింగ్ చేసుకోవాలి. జస్ట్ ఒక కోట్ లాగా రావాలి. ఎక్కువ ఒత్తి పెట్టేయకుండా పైన ఇట్లా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోండి, సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకుందాం. డన్, రెడీ. ఇది కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం సాస్ ప్రిపరేషన్ కోసం మిగిలిన పనులు కూడా చేసుకుందాం. చికెన్ క్రిస్ప్స్ అన్నాం కదా, క్రిస్పీస్ అని కూడా అంటారు వీటిని. పేరు ఏదైతే ఉంది, క్రిస్పీగా ఉన్న చికెన్ ఉంటుంది, దాంతోపాటు వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, సాస్ కోసం వెజిటేబుల్స్ రెడీ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ని వెల్లుల్లిపాయ చాప్ చేసుకుంటున్నాం. డన్. ఆనియన్ డైసెస్ కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోబోతున్నాం. చాలండి.
చిన్న సైజులో ఉంది కదా, అందుకని అలా కట్ చేస్తాను. బెల్ పెప్పర్, బాగానే ఉన్నాయి. ఇప్పుడు నైస్, ఈ మాత్రం సరిపోతుంది. ఆయిల్ మరీ ఎక్కువైపోతుంది కదా, దీన్ని కొద్దిగా తీసేస్తాం. ఇంత ఆయిల్ అవసరం లేదు నెక్స్ట్ టైం కోసం. ఓకే, మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే, ఇందులో వెల్లుల్లి వేస్తున్నా. అలాగే ఆనియన్, క్యాప్సికమ్, ఇంకోటి ఎల్లో బెల్ పెప్పర్ ఉంది, ఇది కూడా కట్ చేసి వేసేద్దాం. ఇది కొద్దిగా లాస్ట్లో వేసుకుందాం, కొంచెం బటరీ ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు ఇంకా చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు అండ్ బటర్, కోరియాండర్ చాప్ చేసి వేసుకుందాం. రైట్, లాస్ట్లో లెమన్. అలా టాస్ చేసి దించేసుకోవాలి. కొద్దిగా హీట్ రానిద్దాం. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.